ఈ వత్సరంలో ప్రభు నడిపించగలది మన వాక్య పరిచర్య కొరకై మత్తయి సువార్త 16వ అధ్యాయము. అక్కడ ఒక చిన్న మాట మనం చూస్తాం. దాని ఆధారంగా మన వాక్య పరిచర్య ఉండబోతుంది. ప్రార్థించగా ప్రభు ఈ ప్రకారం నడిపించారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుండి 4వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియ తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వాన వసుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. చదివిన ఈ 4 వచనాలలో 3వ వచనం చివరి భాగము నేను చదువుతున్నాను, గమనించండి. యేసు ప్రభువారు పరిసయ్యులతో సద్దూకయ్యులతో సెలవిచ్చిన మాట ఇది. ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. అది మన ముఖ్యాంశము. రానున్న దినాలలో మన వాక్య పరిచర్య కొరకై ఈ కాలముల సూచనలు అనే ఈ మాట, ఆర్ ది సైన్స్ ఆఫ్ ది టైమ్స్, ఈ కాలముల సూచనలు, ఈ ముఖ్యాంశం మీద మనము ధ్యానం చేసుకుందాం. మీరు ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా కుటుంబాలుగా కూడాను ఈ వాక్య పరిచర్య కొరకై ఈ అంశం మీద మన ధ్యానం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ప్రోత్సాహము, పురికొల్పును, హెచ్చరికను, దిద్దుబాటును, సిద్ధపాటు ప్రభు మనకు అనుగ్రహించినట్లు తద్వారా అనేకులకు మనము అందుకొరకైన కారణముగా మనమును జీవించి ప్రభుని సేవించినట్లుగా ప్రార్థిస్తూ రావాలని ప్రభునామన మీకందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన మా తండ్రి, ఈ 2021వ సంవత్సరం వాక్య పరిచర్య కొరకై ప్రార్థిస్తూ రాగా మీ ప్రజలు, స్థానిక సంఘం ప్రార్థన చేయమని మనవి చేసినప్పుడు ప్రభుదిన పరిచర్యలు, సిస్టర్స్ పరిచర్యలు, వాక్య పరిచర్యలు, ప్రార్థనా కూడికలు, ఇతర పరిచర్యల కొరకై ప్రార్థిస్తూ రాగా వాక్య పరిచర్య కొరకై మా గమనాన్ని వచ్చిన ఈ తలంపుకై మీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారం మీరు మమ్మల్ని నడిపించినందులకై మీకెంతో వందనములు. ఆ ధ్యానమును మేము ఆరంభించుకోబోతున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం, కాలముల సూచనలు అనే ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని మాకు దీవించము. వాటిని మేము వివేచించేందుకు కొరకై సాయం చేయమని మీకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, మీ అభిషేకం మాకు అనుగ్రహించం. ఈ సంగతులు మేము అర్థం చేసుకోలేము, అయినా మీ వాగ్దానాలు మేము చేపట్టి ప్రార్థన చేస్తున్నాం. బాలులకు, వివేకులకు, జ్ఞానులకు దాచించిన సంగతులు నీవు పసిబాలులకు బయలుపరిచినావని వ్రాయబడింది. మీరు నాకు మొరపెట్టుము, నేను నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు బయలుపరిచిందని మీరు సెలవిచ్చారు. మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం.
ప్రేమల మా తండ్రి, ఈ ప్రకారము ఈ దినముల వాక్య పరిచర్య కొరకైన మీ వాగ్దానాలు మా పక్షంగా దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాము నాయన. మీ వాక్యంలో లూకా సువార్త 24వ అధ్యాయంలో వారు లేఖనములను గ్రహించినట్లు మీరు మీ శిష్యుల మనసులను మీరు తెరిచారని వ్రాయబడింది. అవును, ఆ రోజు ఈరోజు మార్పు లేని మా ప్రభుడవు, మా మనసులు మీరు తెరుము, మా మనోనేత్రములను మీరు వెలిగించు. దావీదు ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు నేను చూడగలిగినట్లు నా కన్నులను తెరువమని. అలాగూ వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా మేమందరం ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ మాటల అనుభవం మాదిగా చేసి మీరే మహిమ పొందండి. ఈ సాయంకాలం మా సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించాం. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనము పోయిన సంవత్సరం ధ్యానం చేసిన సందర్భాలు మీకు అందరికీ పరిచయమే. కనుక ఆ విషయాలు మనం గుర్తుంచుకోవడం, మరలా వాటిని మనం తలంచడం కూడా చాలా అవసరం. చివరిలో పోయిన సంవత్సరం మన వాక్య పరిచర్య 7 యెహోవా యొక్క 7 పండుగలు అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. యెహోవా యొక్క 7 పండుగలు, తర్వాత యూదుల పండుగలు, అంతేకాదు మూడవదిగా ఎవరైతే ప్రభువుకు చెందినవారో వారి యొక్క పండుగలు అని చెప్పుకున్నాం. ఆయనకు చెందిన వారం మనమే. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనం ప్రకారం మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడ్డాయి. అంతేకాదు అవి పరిశుద్ధాత్మనికి ఆలయం, మీరు మీ సొత్తు కారు, మీరు విలువబెట్టి కొనబడిన వారు అని. కాబట్టి మనం ప్రభు వారం 1 కొరింథీ 3వ అధ్యాయం చివరిలో కూడా క్రీస్తు దేవుని వాడు, మీరు క్రీస్తు వారు, అలాగైతే దేవుని వారు అని. కనుక ఆ 7 పండుగలు మన పండుగలని కూడా మనము తలంచాం. ఆ మాటలు ఎప్పుడు మీరు మర్చిపోకండి. యెహోవా పండుగలు, యూదుల పండుగలు, ప్రభువుకు చెందిన ఆయన సంఘం, ఆయన ప్రజల యొక్క పండుగలు అవి. అయితే వాటన్నింటినీ ఆచరించవని బైబిల్లో మనకి ఎక్కడ సూటి అయిన ఆజ్ఞ మనకి ఏమీ లేదు. ఏ పండుగ ఆచరించమని మనకు బైబిల్లో సూటి అయిన ఆజ్ఞ మనకు ఎక్కడా లేదు. కానీ ఈరోజు ఒక మాట చెబితే బాగుంటుంది. ఆచరించమని చెప్పిన ఆ 7 పండుగలు మనం ఆచరించగా మరేదో పండుగలు ఆచరిస్తున్నాం. అది కూడా అంత సరైంది కాదు. కానీ ఆ 7 పండుగల్లో మనం ఆయా సందర్భాల్లో తలంచుకోవడం అనేది నిశ్చయంగా మన ఆత్మల్లో ఒక మేలుకొలుపు, ఒక న్యూనత, ఒక ఉద్యోగము కలుగుటకు కారణమవుతుంది అని. అందుకనే ఆ పండుగల్లో మనం మర్చిపోకుందాముగా. కానీ మనకు అవకాశం లేదు. కానీ మన ప్రాంతాల్లో కూడా కొంతమంది యూదులు ఉన్నారు. గుంటూరు జిల్లాకు వస్తే షేబ్రోల్లో యూదులు ఉన్నారు. తర్వాత అక్కడ సమాజ మందిరము ఉంది. ఒకవేళ అలాంటి వారి చేత వారు ఆచరించే ఆ పండుగలకు మనగన పిలువబడితే, ఆహ్వానించబడితే నిజంగా హాజరు కావడం కూడా ధన్యమైన విషయమే. ఎందుకంటే దైవికమైన సంగతులు మనం చక్కగా అర్థం చేసుకుంటాం. సరే, నేను ఈ పండుగల గురించి పోయిన సంవత్సరం మనం ధ్యానం చేసేటప్పుడు, ఆరంభించేటప్పుడు 2 ప్రాముఖ్యమైన సంగతులు జ్ఞాపకం చేశాను. ఒకటి ఏంటి అంటే వాటి మూలాలు, వాటి చరిత్ర అనేది ఒక సంగతి. ఆ తర్వాత రెండవది, ఆ మూలాలు చరిత్ర వెనక్కి చూస్తే అక్కడి నుంచి ముందుకు చూచిన అవి ప్రవచనములు, బయలుపరుపు అనేది రెండవది మనం చెప్పుకున్నాం. అంటే ది ఆరిజిన్ అండ్ ది హిస్టరీ
ఆఫ్ దోస్ ఫీస్ట్స్. తర్వాత ప్రభువైన దేవుడు వారికి ఆజ్ఞాపించి అలా చేసేటప్పుడు అవి మూలాలు చరిత్ర మాత్రమే కాదు, అవి ఒక ప్రవచనం, అంతేకాదు ఒక బయలుపరుపు. కనుక ప్రాఫెసీ అండ్ రెవల్యూషన్ అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చివరి పుస్తకం ప్రకటన గ్రంథంతోనే ముగించబడుతుంది. దానికి ఇంగ్లీష్లో మనకు చక్కని మాట ఉంది, రెవల్యూషన్, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. కాబట్టి ఆ 7 పండుగలు అనేవి మనం ధ్యానం చేసేటప్పుడు, తిరిగి మళ్ళీ తలంచేటప్పుడు ఈ 2 సంగతులు పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రేపు మీరు ఇంకా వాటిని గురించి ధ్యానించి చదివేటప్పుడు కూడా ఆ సంగతులు మీరు మనసులో ఉంచుకొని ధ్యానం చేయాలి. వాటి మూలాలు ఎక్కడ, చరిత్ర ఏమిటి. తర్వాత ముందుకు చూస్తే అవి ప్రవచనాలు అందులో ఉన్నాయి. ఆ ప్రవచనముల బయలుపరుపు, నెరవేర్పు ఎలాగ జరుగుతూ వచ్చింది అనేది మనము స్పష్టంగా అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరము అని. కనుక ఆ సంగతులు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఆ పండుగలన్నింటిలో కూడా ప్రవచన సూచనలు, వి సీ ది ప్రాఫిటిక్ సైన్స్. ఆ పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో ఈ కాలముల సూచనలోని ప్రభు నోట నుండి వచ్చింది. కాబట్టి ఆ పండుగల్లో ఉన్న ప్రవచనార్థమైన సూచనలు, తర్వాత వాటి బయలుపరుపు, నెరవేర్పు అనేవి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. తరువాత మనము చివరి పండుగ పర్ణశాలల పండుగతో మనం ముగించాం. ఆ పర్ణశాలల పండుగ ఎప్పుడు వారు ఆచరించారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. 3 ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు జ్ఞాపకం చేశాను. 1, వారు ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభువైన దేవుడు అన్నాడు, వారిని ఐగుప్తులో నుంచి నేను బయటికి తెచ్చి మీ పితరులను పర్ణశాలలో వారిని నివసింపజేసి తిని అని అన్నాడు. 2వది మనం చూస్తే ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలకు మనం వెళ్ళినప్పుడు దేవుడు యూదా జనాంగాన్ని బబులోను దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు వారు పర్ణశాల పండుగను ఆచరించారు. ఆ తర్వాత 3వది ప్రభువైన దేవుడు ప్రపంచంలో చెల్లాచెదరైపోయిన ఇశ్రాయేలు జనాంగములను సమకూర్చేటప్పుడు వారున్న చెరలో నుంచి జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో వారు పర్ణశాల పండుగను ఆచరించారు. ఈ 3 ప్రాముఖ్యమైన సంగతులు మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఈ 3 సందర్భాలు ఏమిటివి అని తలంచినప్పుడు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు వారున చెర, ఐగుప్తు వారున చెర, ఆ తర్వాత కల్దీల దేశమైన బబులోను వారున చెర. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఇంకా చెరలో ఉన్నారు. అది యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మనం చూస్తాం. కనుక అలాగా వారున ఆయా దేశముల నుంచి చెదిరిపోయిన యూదులను ప్రభువైన దేవుడు ఇశ్రాయేలీలను దినములు అంతమంది సమకూర్చినప్పుడు వారు పర్ణశాల పండుగను ఆచరిస్తారు. అది 1000 ఏండ్ల పరిపాలన అని మనం చెప్పుకుంటూ ఆ తర్వాత మనం ముగింపుకు వచ్చాము అని. ఇప్పుడు ఇవన్నీ ఇట్లో మనము చెప్పుకున్నాం ఇందాక, మూలాలు, చరిత్ర, ఆ తర్వాత అక్కడే ప్రవచనములు, బయలుపరుపు, ప్రత్యక్షతలు అనే విషయాన్ని మనము తలస్తూ వచ్చాం. ఇప్పుడు అవన్నీ కూడా లేఖనములు అని అందాం ఒక్క మాట. ఎందుకు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో ఆ మాట వాడాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాట వాడినప్పుడు ఏమని వాడాడు ఆయన? రండి దయచేసి 39వ వచనం.
లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. కాబట్టి లేఖనములో మీకు నిత్య జీవము కలదని చెప్పి ఏం చేస్తున్నారు? మీరు వాటిని పరిశోధించుచు ఉన్నారు. అవును, నిజమే, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవి అని. అందుకనే లేఖనములు అని అన్నప్పుడు పౌలు కూడా అపొస్తలుడు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనములో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకై అప్పగించబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఆ పదం లేఖనములు లేఖనములు అని క్రొత్త నిబంధనలో కూడా వాడడం అనేది మనం చూస్తే ఆశ్చర్యమే. కాబట్టి లేఖనాలు ఎక్కడి నుంచి? ఆది కాండము నుంచి ప్రభువైన యేసు క్రీస్తు వారి వరకు. అంతేకాదు అక్కడి నుంచి ముగింపు వరకు. కనుక ఈ లేఖనములు వచ్చినని మాట అనాలి. ఏంటి అంటే దే ఆర్ స్క్రిప్చర్స్ ఆఫ్ ఆరిజిన్ అండ్ హిస్టరీ. అంటే మూలాలు, చరిత్రాత్మకమైనటువంటి లేఖనములు. ఆ తర్వాత స్క్రిప్చర్స్, దే ఆర్ ప్రాఫెటిక్ స్క్రిప్చర్స్, స్క్రిప్చర్స్ ఆఫ్ రెవల్యూషన్. కనుక అవి ప్రవచనమైన లేఖనములు, ప్రత్యక్షత బయలుపరుపునిచ్చే లేఖనాలు అని. కాబట్టి ఆ లేఖనములను మనం పండుగల్లో ధ్యానం చేశాం. ఇంకా మనము వాటిని గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు ఈ సాయంకాలం మన ధ్యానం కొరకై మీరు సులభంగా గుర్తుంచుకునేదానికి, ధ్యానం చేసుకోవడానికి నేను 1, 2 అని వాడతాను. మొదటిది ఏంటి అని అంటే ప్రాఫెటిక్ స్క్రిప్చర్స్ ఆఫ్ ది ఫస్ట్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడను గూర్చిన ప్రవచన లేఖనములు అని మనకు తెలుసు. బైబిల్లో నేను కొన్నే మీకు జ్ఞాపకం చేయగలను. ఆది కాండానికి మనం వెళితే 3వ అధ్యాయము ఆది కాండములో మనము గమనించినప్పుడు ప్రభువైన దేవుడు సర్పమును ఉద్దేశించి మాట్లాడుతూ నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేదను అన్నాడు. ఆది కాండం 3:15. కనుక అక్కడ స్త్రీ సంతానము అని అన్నప్పుడు ఎవరు? ఆ వాక్యంలోనే we see that verse is the promise of the Redeemer. విమోచకుని గూర్చిన వాగ్దానము అని చెప్పదగును. సరే, దాన్ని వెనకెళితే 1, 2, 3 అధ్యాయాల్లో అందును గూర్చిన కొన్ని సంగతులు మనం అర్థం చేసుకోగలం. కానీ అయితే తేట తెల్లంగా ప్రత్యక్షంగా ఉండే కొన్ని సంగతులే మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మొదటి రాకడ. అంటే ఏమిటిది మొదటి రాకడ? ఆయన శరీరధారి అయి లోకానికి ఎరెతించడం. గలతీ 4వ అధ్యాయం 4వ వచనములో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమును పంపించాడు, ఆయన స్త్రీయందు పుట్టి అని గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. ఇప్పుడు ఆది కాండం 3:15, గలతీ 4:4 మనం పోల్చితే బహు తేటగా అర్థమవుతుంది. అంతేకాదు, రెండవ ప్రాఫిటిక్ స్క్రిప్చర్ ఆఫ్ ది ఫస్ట్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేది మనము వెళితే
మనకు 7వ అధ్యాయము యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుని. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. యేసయ్య జన్మించగా ముందు 700 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీర జన్మను గూర్చి ఆయన ప్రవచించిన ఈ లేఖనం ఇక్కడ మనం చూస్తాం. ఇలాగా మనం ఇంకా కొన్ని సందర్భాల్లో మనం వెళ్తే ప్రవక్త అయిన యిర్మీయా కూడా ఆ విషయాన్ని గూర్చి ఆయన చెప్పిన మాటకు మనం వస్తే రండి. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము. పోయిన ఆదివారం కూడా ఈ లేఖనం నేను మీకు జ్ఞాపం చేశాను ఆరాధనలో. 31వ అధ్యాయము 22వ వచనం, కానీ రెఫరెన్స్ తీయలేదు, విషయం చెప్పాను. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదువు, విశ్వాసఘాతకురలా యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. అంటే ఇశ్రాయేలుతో ప్రవక్త అయిన యిర్మీయా మాట్లాడుతున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు మీరు తిరుగులాడతారు? కాబట్టి ఓ విశ్వాసఘాతకురాలా, ఓ ఇశ్రాయేలు కుమారి అని సంబోధించి 21వ వచనంలో, 22లో విశ్వాసఘాతకురాలా అని యెహోవా నీ దేశంలో, ఏ దేశంలో? అది ఇశ్రాయేలు దేశంలో. అటు ప్రవక్త అయిన యిర్మీయా ఆ వచనం యొక్క ముగింపులో స్త్రీ పురుషుని ఆవరించును. ఉమన్ షల్ కంపాస్ ఎ మ్యాన్. ఏమిటి ఇది అంటే కన్యక గర్భవతి. అది కంపాస్ అంటే కన్యక గర్భవతి కావడం, ఒక పురుషుని, ఒక శిశువును ఆమె కనడం. 7వ అధ్యాయం 14 విషయాలు ఆ మాట చూసాం. ఇక్కడ కూడా యిర్మీయా ప్రవక్త ఆ విషయాన్ని గురించి మాట్లాడడం మనం చూస్తాం. యెహోవా నీ దేశంలో అన్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో. అందుకనే చిన్న ప్రవక్తల గ్రంథాన్ని వెళితే మీకా 5వ అధ్యాయంలో ఆ విషయాన్ని మరలా మనం చూస్తాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము, 5వ అధ్యాయము మీకా గ్రంథం 2వ వచనం. బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండెను. 3వ వచనం. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులో శేషించిన వారును ఇశ్రాయేలీలతో కూడా తిరిగి వత్తురు. కనుక ఎంత స్పష్టంగానో ఇక్కడ మనం చూస్తాం. స్త్రీ పిల్లను కనువరకు 3వ వచనంలో. ఇప్పుడు ఈ వచనాలన్నీ మనము మత్తయి సువార్త 2వ అధ్యాయానికి 1-2 అధ్యాయాలకు వెళితే అక్కడ మనం చూస్తాం. 1వ అధ్యాయంలో ఇమ్మానుయేలుని పేరు పెడతావు అన్నారు. 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడిగారు హేరోదు రాజును, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. సరే, ఈ మాటలు నేను ముగిస్తూ ఒక ముఖ్యమైన మాట అంటున్నాను. ఏంటి అనంటే, ప్రభు అయిన దేవుడు 1000 సంవత్సరాల క్రితం ఆయన సెలవిచ్చినటువంటి ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దైవ కుమారుడు శరీరావతారిగా లోకంలో జన్మించడం గూర్చి, లోకానికి రావడానికి గూర్చి ఆయన పూర్వకాలమున నానావిధ సమయంలో నానా రీతులుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు,
ఆ మాట ఎలాగా నెరవేర్చాడో ఖచ్చితంగా అనేది మనము మనసులో ఉంచుకోవాలి. ఒక్క మాట అయినా, ఒక సున్నైనా పొల్లి ఎన్ను పోకుండా 100,000 సంవత్సరాలు గడిచిన ఆ ప్రభువైన దేవుడు తాను సెలవిచ్చిన మాటని ఇలాగ స్థిరపరిచాడు. అంటే ఆ ప్రవచనార్థమైన లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారి మొదటి రాకను గూర్చి ఎంత సత్యమైనవో. దే వర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్. అవన్నీ కూడా స్థిరపరచబడ్డాయి, నెరవేర్చబడ్డాయి అనేది ఇప్పుడు సాక్షాత్తు మనకు అర్థమవుతుంది లేఖనాల నుంచి మనం వెనక్కి చూస్తే అని. సరే, ఇది ఇలాగుండగా ఇప్పుడు రెండవ తలంపుకు వెళుతున్నాను. దేవుని వాక్యము, ఈ లేఖనాలు, ఈ ప్రాఫిటిక్ స్క్రిప్చర్స్ అనేవి ఈ లేఖనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడను గూర్చే కాదు, ఆయన రెండవ రాకడను గూర్చి కూడా లేఖనములు మాట్లాడుతూ ఉన్నాయి. అది రెండవ తలంపు. కాబట్టి ప్రాఫిటిక్ స్క్రిప్చర్స్ ఆల్సో టెల్స్ us ది సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రవచనార్థ ఈ లేఖనములన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గూర్చి కూడా మాట్లాడుతూ ఉన్నాయి. అందుకని క్రొత్త నిబంధనకు మనం వెళితే పత్రికా భాగంలో పేతురు అపొస్తలుడు 2వ పేతురు 1వ అధ్యాయము 19-20 వచనములో ఈ మాటలు అంటాడు. రండి దయచేసి 2వ పేతురు 1వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అని. ఇంతకంటే అంటే ఏమిటి? పైన కొన్ని సంగతులు చెబుతూ వచ్చాడు. ఏంటి ఆ సంగతులు? 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు, కానీ 17వ వచనంలో ఆయన మహాత్మ్యమును మేము కళ్ళారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. అయిన తర్వాత 18, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే, ఆ ఇంతకంటే అనే ఈ పదం మనలో ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చిన మొదటి తలంపుకు తీసుకొని వెళుతుంది. యేసుప్రభుని యొక్క మొదటి రాకడ, శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన రాకడ. కాబట్టి పైన ఆ విషయాల గురించి పేతురు అపొస్తలుడు మాట్లాడాడు. అంటే ఈ మత్తయి 17వ అధ్యాయంలో ఆ రూపాంతరపు కొండ మీదికి పోయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తమాంసములతో శరీరంలో ఒక మనుషులుగానే ఉన్నాడు. ఆ 33 సంవత్సరాల కాలంలో చివరి 3.5 సంవత్సరాల్లో ఒక సందర్భాన పేతురు, యోహాను, యాకోబులు కొండ మీద తీసుకొని వెళ్ళాడు. మత్తయి 17 రూపాంతర పర్వతం మీదకి. వారు అందరూ మనుషులుగానే ఉన్నారు, ఆయన మనిషిగానే ఉన్నాడు. తర్వాత యోహాను కూడా పర్వతం మీద ఉన్నవాడు. 1వ యోహాను 1వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు ఏమి రాస్తాడు అంటే, మేము చూచాము, మేము విన్నాము, మేము మా చేతులారా తడిమి నిజము అని తెలుసుకున్నాం, దాన్ని గురించి మేము మీకు సాక్ష్యం ఇస్తున్నాం అని చెప్పాడు. ఇదంతా ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడం. అయితే ఇప్పుడు మనం రెండవ తలంపుకి వచ్చాం కదా. 2వ పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. వీ హ్యావ్ ది ప్రాఫిటిక్ వర్డ్స్, స్క్రిప్చర్స్ వీ హ్యావ్. ఏంటి ఆ ప్రవచన వాక్యం? దేన్ని గూర్చి? 19వ వచనం, తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు. ఆ వాక్యం తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయిస్తుంది. ఇప్పుడు ఈ తెల్లవారడం ఏంటి, వేకు చుక్క ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తే
పౌలు అపొస్తలులు కూడా తెల్లవారు విషయాన్ని గురించి మాట్లాడాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనములో. ఆ తర్వాత భక్తుడు యోహాను కూడా, శిష్యుడైన యోహాను, అపొస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో రాసేటప్పుడు వేకు చుక్కను గూర్చి ఆయన కూడా వ్రాశాడు. ప్రకాశమానమునైన వేకు చుక్కయునై ఉన్నాను అని యేసయ్య చెప్పాడట. కాబట్టి ఇది ప్రవచన వాక్యం. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడ. ఆయన వచ్చినప్పుడు రక్షించబడిన క్రైస్తవ జీవితంలో, సంఘం యొక్క జీవితంలో రాత్రి గడిచిపోయి తెల్లవారుతూ ఉంది. ఆ తెల్లవారడం అనేది వేకుచుక్క మనకు వేకుచుక్క ఉదయించినప్పుడు తెల్లవారుతుంది అని అంటారు. తెల్లవారుజాము కావచ్చింది. కాబట్టి ఈ ప్రవచన వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గూర్చినటువంటి ప్రవచన వాక్యము అనేది నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. అందుకనే బైబిల్లో యేసు ప్రభు వారిని గూర్చి, ఆయన రెండవ రాకడను గూర్చిన ప్రవచన వాక్యములు, ఆ తర్వాత ఈ లేఖనములు అనేకములు మనం చూస్తాం. అయితే ఈ దాటిపోకముందు ఈ తలంపు, నేను ఈ మాట మరలా అంటాను. ఏంటి ఆ మాట అనంటే, యేసు ప్రభు వారు తన రెండవ రాకడను గూర్చి మాట్లాడేటప్పుడు, ఆ రాకడను గూర్చిన సంగతులన్నీ ఆయన చెప్పేటప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట వాడాడు. ఏంటి ఆ మాట అనంటే, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటల్లో సున్నయైనను పొల్లు అయినను పోదు అని అన్నాడు. అంటే ఈ రెండవ రాకడను గూర్చిన ఈ ప్రవచన వాక్యములన్నీ కూడా స్పష్టంగా, ఖచ్చితంగా, పొల్లు సున్నా కూడా పోకుండా నెరవేరుతాయి. మొదటి రాకడను గూర్చిన ప్రవచన వాక్యములు, లేఖనములు ఎలాగా నెరవేర్చబడ్డాయో తూచా తప్పకుండా ప్రతి చిన్న రవ్వంత విషయం కూడా, every minute word was also fulfilled. అలాగనే యేసు ప్రభువుని యొక్క రెండవ రాకడను గూర్చిన ప్రవచన వాక్యములు, లేఖనములు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం. వెనక్కి చూస్తే శరీరధారైన యేసయ్యను మనం చూడం, కానీ అవన్నీ ఎలాగ నెరవేరినాయో అనేది ఈరోజు చరిత్రాత్మక సత్యముగా కూడా ప్రపంచ గ్రంథాలలో లిఖితమయ్యాయి. తర్వాత ఆయన రెండవ రాకడను గూర్చిన సంగతులు కూడా ఈ మన కాలంలో ఆ జరగడం అనేది, సూచనలు అనేవి జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే పూర్తి కాలేదు. అవి ఇంకా నెరవేర్చవలసిన ప్రవచనాలు, లేఖనములు ప్రభువైన క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మూడవ తలంపుకు నేను వస్తూ ప్రభు రాకడను గూర్చి అనే మాట మాట్లాడుతుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి వస్తున్నాడని, ఆయన వస్తాడు అని, ఆయన రావడం అనేది ఎంత అద్భుతమైన, ఆశ్చర్యమైన, ఆనందదాయకమైన సందర్భము, సంఘటన అది అని. ఆయన ఎక్కడికి రాబోతూ ఉన్నాడు? మనం చివరి పండగను, పర్ణశాల పండగను గురించి మనం ధ్యానం చేసుకోకముందు పాప ప్రాయశ్చిత్తాత దినపు పండుగను మనం తలంచాము. అది 6వ పండుగ. అది ముగించే సందర్భంలో మనం ఒక మాట చెప్పుకున్నాం. ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారందరూ ఆయన చూతురు, భూజనులందరూ ఆయన చూచి తమ రొమ్మును కొట్టుకొందురు అనే మాట. ఆయన పొడిచిన వారిని అన్నప్పుడు అది ఇశ్రాయేలు యూదా జనాంగమును గూర్చి. ఒక దినం రాబోతుంది, వారు ఆయన్ను చూడబోతున్నారు.
ఓరాయన చూడమే కాదు, ఆ దినమున ప్రభువైన దేవుడు జకర్యా గ్రంథం 12వ అధ్యాయము చివరి వచనాలలో కరుణ నొందించు ఆత్మను, 10వ వచనం అనుకుంటాను, విజ్ఞాపన చేయు ఆత్మను వారి మీద ఆయన కుమ్మరించినప్పుడట వారు ఒకడు ఏక కుమారుని విషయమై ప్రలాపించినట్లు వారు ప్రలాపిస్తారట. అది ప్రాయశ్చిత్తార్థపు దినం. పాత నిబంధనలో మనం ఇంకా వెనక్కి వెళితే చూచాం ప్రాయశ్చిత్తార్థ దినం. ఆ దినాన ప్రజలందరూ వారు తమను తాము దుఃఖపరుచుకోవాలి. ఎవడైనా దుఃఖపరుచుకోకపోతే వాడు ఇశ్రాయేల్లోంచి కొట్టివేయబడతాడని ఖచ్చితంగా చెప్పాడు. కనుక ఆ దినాన్ని గురించి నేను కొన్ని మాటలు వాడాను, మీరు రాసుకొని ఉంటారు. అందులో ఒకటి జ్ఞాపం చేస్తున్నాను. దట్ డే గోయింగ్ టు బి ది డే ఆఫ్ రిపెంటెన్స్, అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖ దినముగా వారి జీవితాల్లో వారు దాన్ని. ఈరోజు కూడా ఇశ్రాయేలీలు ఈ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగను ఆచరిస్తారు. ఆచరించేటప్పుడు ఒక సందర్భం ఏంటంటే వారు బహుగా దుఃఖపడతారు. ఆ సంవత్సరం అంతా వారి జీవితాన్ని తలంచుకొని వారి అవిధేయత, తిరుగుబాట్లు, తప్పిదములు, పాపములు గురించి వారు తలంచుకొని వాటిని గురించి పశ్చాత్తాపడి ఏడుస్తారు. ఈ దినం కూడా వారు ఆచరిస్తారు ఈ పండుగను. సరే, అది రాబోతుంది. అది వచ్చినప్పుడు ఒక దినమున ఇప్పుడు మనం చెప్పుకున్నాం అది ఇంకా జరగాలి. మూలాలు చరిత్ర చెప్పుకున్నాము 6వ పండుగ గురించి. అదే నెరవేర్పు ఇంకా ఉంది. ఇది ఇంకా ప్రవచనమే. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వచ్చినప్పుడు, ఓరైన చూచినప్పుడు, దేవుడు కరుణందించే ఆత్మ, విజ్ఞాపనించే ఆత్మ వారి మీద కుమరించినప్పుడు వారు ఏడ్చి ప్రలాపిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? జకర్యా 13వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినమున దావీదు కొరకై, వారి ఇంటి వారి కొరకై ఒక ఊట తీయబడుతుందట. ఆ ఊటలో వారి పాప అపరాధములన్నీ కూడా పరిహరించబడతాయి ఆ దినం. అందుకే ఆ దినాన్ని గురించి మరొక పేరు నేను చెప్పినట్టు నాకు గుర్తొస్తుంది. ద డే ఈజ్ గోయింగ్ టు బి ది డే ఆఫ్ దేర్ క్లెన్సింగ్ ఫ్రమ్ ఆల్ దేర్ సిన్ అండ్ డిఫైల్మెంట్. అది కూడా ఈరోజు ఇశ్రాయేలు ఈ పండుగను ఆచరించేటప్పుడు ఇలాగ పశ్చాత్తాపడి ఏడ్చిన తర్వాత ఒప్పుకున్నప్పుడు, రెండవదిగా వారు తర్వాత ఏమంటారంటే మా పాపాలన్నీ ప్రభు పరిహరించాడు, క్షమించాడు అన్నప్పుడు సంతోషిస్తారు. అది జరగబోతుంది అని. కాబట్టి యేసు ప్రభు వారు వస్తాడు, వారు ఆయన చూస్తారు. అంతేకాదు కరుణించే ఆత్మ విజ్ఞాపనతో కమ్మరించబడుతుంది. వారు పశ్చాత్తాపడతారు, ప్రలాపిస్తారు. అప్పుడు వారి పాపాలన్నీ క్షమించబడతాయి. ఇశ్రాయేలు అందరూ ఏమవుతున్నారంటే చెప్పండి, రక్షించబడతారు. ఆ దినాన ఇందాక నేను ఆరంభంలో చెప్పా, చెరలో నుంచి బయటికి రావడం అనేది. అది 3వ చెర. వారు చెదిరిపోయి చెల్లాచెదురైన వారి దేశములు. ఎహెజ్కేలు 37వ అధ్యాయంలో అవి వారి సమాధులుగా ఉంటుండగా ఆ సమాధులను దేవుడు తెరవడం, వారందరినీ పోగు చేయడం, కాబట్టి వారందరినీ ఇశ్రాయేలు దేశానికి సమకూర్చడం, ఆ దేశంలో వారు పర్ణశాల పండుగను ఆచరించడం. అది 1000 ఏళ్ళ పరిపాలన. కాబట్టి ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఎక్కడికి అనంటే, కొన్ని మాటలు వాడుతున్నాను గమనించండి. ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన ఈ లోకానికి రాబోతాడు. ఆయన ఫిజికల్గా రాబోతున్నాడు. ఇక్కడ నేను రెండవ రాకడ అని అన్నప్పుడు మీరెవరు పొరపడవద్దు. రెండవ రాకడలో 2 అంతస్తులు ఉన్నాయి. ఒకటి ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హిస్ కమింగ్. సెకండ్ కమింగ్ ఈజ్ ఫర్ ది చర్చ్. దట్ కమింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ సైలెంట్, అండ్ దట్ కమింగ్ ఓన్లీ టు ది స్కై, టు ది మిడిల్ ఆఫ్ ది ఎయిర్. మధ్యాకాశానికి మాత్రమే ప్రభు అయిన క్రీస్తు వస్తాడు. అది చాలా మౌనంగా, సైలెంట్గా ఉండే రాకడ, దొంగ రాకడ వలె ఉంటుంది. అది తన సంఘం కొరకు మాత్రమే వస్తాడు.
అయితే ఇప్పుడు రెండవ రాకడ అన్నప్పుడు నేను రెండవ అంతస్తుని గురించి మాట్లాడుతున్నా. ఆయన భూమి మీదికి రావడం అని. నిశ్చయంగా ఆయన ఈ లోకానికి వస్తాడు. ఇక అయితే ఈ కాలంలో లోకం ఎలాగుందో ఒక్కసారి ఆదికాండం నుంచి మనం తలంచుకున్నట్లయితే, ఆదికాండములో దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు, ఈ లోకమును ఆయన ఉత్పత్తి చేసినప్పుడు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో పదే ఒక మాట అన్నాడు. మంచిది మంచిది మంచిది, చాలా మంచిది అని అన్నాడు. అవును, నిజమే. అలాగా మంచిగా ఉన్నటువంటి ఈ భూమి ఆకాశాలు, ఈ సృష్టి అయితే ఏమైపోయిందో మనకు తెలుసు. 6వ అధ్యాయంలోనే మనం గమనిస్తే చెడిపోయింది అన్నాడు. చెడిపోయింది అని దేన్ని బట్టో మనకు తెలుసు. అది మానవుని పాపమును బట్టి భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయింది. మానవులు చెడిపోయారు. మనకు తెలుసు. 7వ అధ్యాయము 12వ వచనంలో ప్రసంగి గ్రంథంలో దేవుడు నరులని యథార్థవంతులుగా సృజించాడు, కానీ వారు తమ మార్గములను చెరిపేసుకున్నారు. వివిధమైన తంత్రాలు వారు కల్పించుకున్నారు. నరుల హృదయము చెడిపోయింది. భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయింది. ఇది చెడిపోయిన లోకం. నాటి నుంచి నేటి వరకు ఇది చెడిపోయిన లోకం. ఈ చెడిపోయిన లోకంలో ఏం ఆరంభమయ్యాయో ఆదికాండం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, కయీను హేబెల్ను చంపాడు. మర్డర్స్ టుక్ ప్లేస్. హత్యలనేవి ఆరంభమయ్యాయి. అంతేకాదు, అక్కడ నుంచి మనం ముందుకు వెళితే మనుషులు తాము ఒకరి నుంచి ఒకరు వేరే ఎడమైపోయినారు. భూమి అంతా వారు చల్లా చెదరైపోయినారు. అంతవరకు ఏకంగా ఉన్న జనం, ప్రజలు. ఆ తర్వాత మనం వెళితే ఆదికాండములో మనుషుడు ఎలాగైతే తన సొంత దృష్టిని బట్టి నడుచుకుంటూ పోయినాడో లోతు జీవితంలో మనం చూస్తాం. తన కంటికి అనుకూలంగా సూటిగా కనబడే మార్గాన్ని. ఆదికాండం 19వ అధ్యాయానికి వెళితే భూలోకము మానవులక పాపము, సొదొమ గొమొర్రాలక పాపం ఆకాశమును అంటుతుంది. పిల్లరా, ఇలాగా మనం ఇంకా ముందుకు వెళితే ఆదికాండం అయిపోయిన తర్వాత స్ట్రైఫ్స్ మనం చూస్తాం. ఆదికాండంలోనే అబ్రాహాముతో అబీమెలెకు, ఆ తర్వాత ఇస్సాకుతో అబీమెలెకు, నీవు మాకంటే బలవంతులైన వాడు, మామూలు విడిచిపెట్టి వెళ్ళిపో. కాబట్టి వారి కాపరులు, ఇశ్రాయేలీలు, ఇస్సాకు కాపరులు కలహాలు ఆడుకున్నారు. మనకు తెలుసు కదా. 26వ అధ్యాయం ఆదికాండంలో అక్కడ ఎసెకు, ఆ తర్వాత షిత్నా, ఇవన్నీ ఏంటివి? కలహము, వివాదము. ఈరోజు ప్రపంచంలో ఇది చూస్తాం. కలహాలు, వివాదములు, పోరాటములు అనేవి ఎన్నో. ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమవుతుంది. యుద్ధములు కుటుంబాలలో. అవును, అబ్రహాం యొక్క కుటుంబంలో 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎలాగ కలహం ఆరంభమైందో మనకు తెలుసు. హేళన, అపహాస్యము, అసహించుకోవడాలు ప్రారంభమైనాయి. ఇంకా నేను చెప్పనా, చాలిస్తాను ఈ విషయాల గురించి. ఎందుకంటే మీరు ఎరుగుదు. ఈరోజు వ్యక్తుల్లో, కుటుంబాలలో, బంధువుల్లో, జనాలలో, పట్టణాల్లో, గ్రామాలలో, రాష్ట్రాల మధ్య, తర్వాత దేశం మధ్య, ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి పోరాటములు, పగలు, ఈర్ష్యలు అనేవి జరుగుతున్నాయో. ఇక చివరికి వెళ్ళి ఒక మాట చెప్పడం చాలా అవసరమే. సంఘం ఎత్తబడిన తర్వాత ధర్మ విరోధి అయిన క్రీస్తు విరోధి అపవాది వాడు క్రీస్తు విరోధి బయలుపరచబడినప్పుడు వాని 7 సంవత్సర పరిపాలన బహు ఘోరాతి ఘోరంగా ఉండబోతుంది. అలాంటి పరిస్థితులు ఉంటుండగా ఈ భూలోకంలో అదిగో వస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకు రెండవ రాకడ ఎంత అద్భుతంగా ఉండబోతుందో.
ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టగానే అంత సమస్య సమాధి చేయబడుతుంది, అంత నూతనత్వాన్ని ధరించుకోబోతుంది అని. అందుకనే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. దయచేసి 2వ అధ్యాయము 4వ వచనం. ఇందాక నేను చెబుతూ వచ్చిన ఈ భూమి యొక్క పరిస్థితిని మీరు మనసులో ఉంచుకొని యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనానికి రండి దయచేసి. ఈ లోకం యొక్క స్థితిగతులు మనసులో ఉంచుకొని యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాకటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తగా ఉండును, యుద్ధము చేయ నేర్చుకుంటే ఇక మానివేయుదురు. విన్నారన్నమాట. ఆ ప్రభు ఎప్పుడైతే వస్తాడో ఆయన యెరూషలేములో సీయోనులో ఆయన తన సింహాసనం స్థాపించి ఆసీనుడు కాగా ఏం జరగబోతుంది అంటే అన్ని జనాలకు తీర్పు జరిగినది. ఖడ్గాలు నాకటి నక్కులుగా కొట్టేస్తారంట. ఖడ్గాలు అంటే ఇంకా యుద్ధాలు చేయరు. ఈటలను మచ్చుకొత్తులుగా సాగొడతారట. జనం మీదకి జనముగా ఖడ్గం ఎత్తారట. యుద్ధం చేయడం కూడా నేర్చుకోవడం మానేస్తారు. దేర్ వోంట్ బీ ఎ మిలిటరీ ఆర్ డిఫెన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ గోయింగ్ టు బి డిజాల్వ్డ్ ఫర్ వన్స్ ఫర్ ఆల్. అలాంటివిగా ఉండవు ఆయన వచ్చినప్పుడు. ఇదే ప్రవక్త అయిన యెషయా 11వ అధ్యాయంలో మరొక మాట అంటాడు. అని దయచేసి యెషయా గ్రంథం 11వ అధ్యాయం యెషయా గ్రంథం 3-4 వచనాలు రండి దయచేసి. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసంలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను, తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. 5వ వచనం వినండి. అతని నడుమునకు నీతియు అతని తుంటకు సత్యమును నడికట్టుగా ఉండను. అంటే నీతి న్యాయాలు ఉంటాయి. ఈ దినాల్లో ఉన్నాయండి నీతి న్యాయాలు? గవర్నమెంట్ అంటారు, గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనూ లేదు నీతి న్యాయం. న్యాయ శాఖలు అంటారు, న్యాయమే లేదు. కోర్టుకు వెళితే అక్కడేమో మూతికి గుడ్డ కొట్టి కళ్ళకు గుడ్డ చుట్టి ఒక బొమ్మను పెట్టి చేతిలో త్రాసు పెట్టి న్యాయమైన త్రాసుని చూపిస్తారు. వట్టి అన్యాయమే. అవుని భూలోకం పరిస్థితి అదే. కాబట్టి ఇలాంటి లోకం, ఇటు న్యాయాధిపతుల లోకం, ఇటు రాజుల అధికారుల లోకం, ఇటు ప్రభులు ప్రభుత్వాలను ఈ లోకం. అయితే ప్రభుని యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన నీతిని నడికట్టుగా ధరించుకుంటాడు, అని న్యాయాన్ని జరిగిస్తాడు. నేను 3 మాటలు చెప్తున్నాను. నీతి అనే పదం వచ్చింది కాబట్టి ఈ దినాలలో క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం నుంచి రక్షించబడుతున్నారో వారి జీవితాలలో దేవుని నీతి క్రీస్తునందలి విశ్వాసం ద్వారా వారికి ఆరోపించబడుతూ ఉంది. ది రైచియస్నెస్ ఈజ్ ఇంప్యూటెడ్ ఇన్ దెమ్. రెండవది, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువైన క్రీస్తు యేసు వారు వచ్చినప్పుడు నీతి పాలన చేయబోతుంది. ది రైచియస్నెస్ ఈజ్ గోయింగ్ టు రెయిన్. నీతి పాలన చేయబోతుంది. అందుకే ఆ రోజు ఆ రాజైన యేసేకి ఏమని పేరు తెలుసా? హెబ్రీ 7వ అధ్యాయం 3వ వచనంలో నీతి సమాధానము అని అర్థమిచ్చున్నట్టు షాలేము రాజు. నీతిని బట్టి న్యాయాన్ని బట్టి ఆయన ఏలబోతాడు. అయితే 1000 ఏళ్ల పరిపాలన అది 1000 ఏళ్ల వరకే. అయితే యుగయుగములు రాజ్యం ఏలడం అనేది ఇంకోటి ఉంది. అది నిత్యత్వం. ఆ నిత్యత్వంలో నీతి విషయాన్ని గురించి మనం చూస్తే 2వ పేతురు 3వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 13వ వచనంలో అక్కడ కొత్త ఆకాశం కొత్త భూమి అందు నీతి నివసించును అన్నాడు. నీతి నివసించును అన్న. ది రైచియస్నెస్ ఈజ్ గోయింగ్ టు డ్వెల్ దేర్. కాబట్టి ఈ దినాలలో
righteousness is imputed whosoever believeth in Christ Jesus. రెండవది, ఎవరైతే అలా రక్షించబడి ఆయన ఆ రోజున ఆ లోకం ఆ రాజ్యంలో వెయ్యేళ్ళలో నీతి ఏలుతూ ఉంది. మూడవది, నిత్యత్వంలో నీతి నివాసం చేయబోతూ ఉంది అని. సరే, కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడ ఎంత అద్భుతమైంది, ఎంత మహిమ గలది, ఎంత ఆనంద సంతోషంలో కూడింది. మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయాన్ని కన్నా మీరు వెళితే ఇంకా క్రింద మీరు చదవచ్చు. ఇక ద్వేషాలు లేవు, ఇక యుద్ధాలు లేవు, కొట్లాటలు లేవు, పగలు లేవు. అంతేకాదు, నడి పుట్ట మీద త్రాసుబాముతో పసిబిడ్డ ఆడుకుంటాడట, దాని కంట్లో వేలు పెడతాడట, అయినా అది ఏం చేయదు, హాని చేయదు. సింహము గడ్డి మేస్తుందట, ఆ తర్వాత కొదమ దూడలతో ఆడుకుంటాయట, పరిశుద్ధ పర్వతం మీద ఎక్కడ ఇలా. అది యేసు ప్రభునిక పరిపాలన. ఈ దుష్టలోకంలో ప్రస్తుతం ఇప్పుడు 6000 సంవత్సరాల చిల్లరైపోయింది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అయితే యేసు ప్రభునిక రెండవ రాకడ నిజంగా ఈ ప్రపంచమును పూర్తిగా నూతనంగా చేయబోతుంది. దేవుని స్తోత్రం. అట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ నిజంగా ఎంత ఆహ్వానించబడదగింది. అందుకనే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ రాజ్యం వచ్చునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన చేయటం మాకు నేర్పుము అని అంటే యేసయ్య తన శిష్యులతో చెప్పిన మాదిరి ప్రార్థనలో ఈ మాట ఏమో చూస్తాం, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేద్దాం. ఇంకెంతకాలం? వాటి ప్రభువా, నీ రాజ్యం రాని, త్వరపెట్టు. ఇంకెంతకాలం ఈ పాపభూయిష్టమైన లోకంలో ఈ దుర్మార్గత అలమటించి ఈ చీకటి కడగ చీకటి జనములు కమ్ముతున్న ఈ ప్రపంచం, నీవు ప్రకాశించు, నీవు రా. కాబట్టి యేసు ప్రభునిక రాకడ ఎంత హర్షణీయమైంది అని. అక్కడి నుంచి మనం మరొక తలంపుకు మనం వెళ్దాం. 4వ తలంపు అని చెబుతున్నాను మామూలుగా గుర్తు కోసమని. ఏంటి 4వ తలంపు అని? ఈ ప్రాఫిటిక్ స్క్రిప్చర్స్ అనేవి మనం గమనించినప్పుడు అవి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి మనం చూస్తూ వచ్చాం. అయితే యేసుప్రభు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు అనే విషయం అవి మనకు చెప్తాయి. నిజమే. కాబట్టి అవి మనకు చెప్తాయి ఎప్పుడు రాబోతాడు అన్నటువంటి విషయం. అంటే ఖచ్చితంగా పలానప్పుడు అని ఆయన బైబిల్లో మనకి ఎక్కడ రాయించలేదు, కానీ అయితే మనకు అర్థమవుతాయి. అందుకనే 4వదిగా ఈ మాట వాడుతున్నాను. ఈ ప్రవచనములు తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు వచ్చిన ఈ లేఖనాలు ఆయన వచ్చుచూ ఉన్నాడు, ఫలానప్పుడు వస్తాడు అని అందు విషయమైన సూచనలు అనేకములు మనకు ఇచ్చుచూ ఉన్నవి అనేవి ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈ ప్రాఫిటిక్ స్క్రిప్చర్స్ ఆల్సో గివ్స్ us many signs that when the Lord Jesus Christ is going to come, ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని గురించినటువంటి సూచనలు ఈ ప్రవచనాలలో లేఖనాలలో మనకు ఉన్నాయి. ఎన్నో సూచనలు ఉన్నాయి. కాబట్టి అది మనం గుర్తుంచుకోవలసిన వారంగా మనం ఉన్నాం. అదే నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇందాక మనం చదివిన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తే అందుకే 3వ వచనంలో నేను ఈ మాట జ్ఞాపం చేశాను. చివరి భాగమే నేను చదువుతున్నాను. ఈ కాలముల సూచనలను మీరు వేచింపలేరు అని. వారేదో ఆయన శోధించాలని చెప్పేసి పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి మాకు ఒక సూచన చూపించు అంటే యేసయ్య అన్నాడు, ఆకాశంలో వైఖరి మీరు ఎరుగుదురు కదా అని చెబుతూ
సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉంటే వర్షం కురుస్తుందని, ఉదయం ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉంటే నేడు గాలివాన వచ్చును నీవు చెప్పుదురు కదా. ఆకాశ వైఖరి మీకు వివేచింప నెరుగుదురు కదా. మీరు ఈ కాలముల సూచనలు వివేచింపలేరు, ఆకాశ వైఖరిని మీరు ఎరుగుదురు. ఆ మాట గమనించండి. ఈ మాట కూడా మనం తలంచడం అవసరమే. ఈ రోజున we see many scientists, చాలామంది శాస్త్రజ్ఞులు మనం చూస్తాం. ఆయా రంగాలలో నిపుణులైన శాస్త్రజ్ఞులు మనం చూస్తాం. ఆకాశ వైశాల్యం, అందు దేవుడు పెట్టిన సూచనలు, ఖగోళము, భూమి, నక్షత్రములు, గ్రహాలు, వీటన్నిటిని గూర్చి తలస్తే వాటిని గూర్చి చెప్పేటటువంటి శాస్త్రజ్ఞులు ఎంతమందో ఎన్నో రకాలుగా చెబుతున్నారు. ప్రభు అంటాడు, మీరు వాటి వైఖరిని వివేచింపనెరుగుదురు కదా. అయితే కాలములో సూచనలు మీరు వివేచింపలేకపోతున్నారు అన్నాడు. అందుకనే ప్రియులారా, ఇక్కడ జాగ్రత్త. రక్షించమని దేవుని ప్రజలైనా కనీసం మన జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడను గూర్చిన ఆ సూచనలు, ప్రవచనాలు, లేఖనములు ఏమైతే ఉన్నాయో అవి మనం వివేచించే వారంగా ఉండడం అవసరం. వీ నీడ్ టు డిజర్న్ ది సైన్స్ ఆఫ్ ది టైమ్స్. ఈ కాలంలో సూచనలు మనం వివేచించాలి. ప్రభు మనల్ని కనికరించునుగాక. ఏదో రక్షణ పొందాం, సువార్త విన్నాం, మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, మంచిది ఇవన్నీ. అయితే ప్రభు అంటున్నాడు, ఒకవేళ ఆ శాస్త్రజ్ఞుల గురించి విడిచిపెడితే, ఈరోజు ఆత్మీయులైన మనల గురించి మాట్లాడితే, మీకు తెలుసు ఇవన్నీ. ఆ కృపను గురించి, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాల గురించి, రక్షణ గురించి, ఆయన కృపల గురించి, ఆయన కార్యాల గురించి, నా కార్యాల గురించి మీరు ఎరుగుదురు. అయితే ఈ కాలంలో సూచనలు మీరు వివేచింపడం లేదే అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రతి విశ్వాసిని ప్రశ్నిస్తున్నాడు. అందుకనే ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో ఈ కాలముల సూచనలు వివేచించే విశ్వాసిగా ఉండడం అవసరం. ప్రభునందు ప్రియులారా, అందరికీ నేను జ్ఞాపం చేసే మాట ఇదే. Put your mind on these prophetic signs of the second coming of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడ విషయమైన లేఖనములు, ప్రవచనాల్లో ఉండే సూచనల మీద మనసు పెట్టు. ఏదో అయిపోయింది, నేను రక్షణ పొందాను, ఆరాధన పరిచర్య పోతున్నాను, చేస్తున్నాను, జరుగుతున్నాయన్ని క్రమంగా, అది కాదు. కాలంలో సూచనలు వివేచించు. ప్రభువా వివేచన మనకి ఇస్తాడు, అడగాలి మనం. కనుక ప్రార్థన చేస్తురాగా ప్రభు ఈ తలంపు నా గమనానికి తీసుకుని వచ్చాడు, నన్ను హెచ్చరించాడు. అందుకనే దీన్ని కూర్చొని ధ్యానమే చేయాలన్న తలంపు, భారం హృదయంలో ప్రభు ఉంచిన మేరకు ఇది ఆరంభించాను. కనుక మత్తయి సువార్త 16వ అధ్యాయము 3వ వచనం. ఆ మాట నేను చెప్పిన తర్వాత నేను ఈ 5వ తలంపులో ఈ మాట జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 5వ తలంపేనా? అవును. ఆయన ఎప్పుడు వస్తాడో దాని మీదనే ఉన్నాము ఇంకా మనం. అవును అనుకుంటాను. అంటే prophetic scriptures gives us many signs when he will come అనేది ప్రభు ఒక మాట అన్నాడు. నేను ఒకవేళ ఆ తలము ముగించి ముందు నేను ఈ మాట జ్ఞాపం చేస్తాను. లూకా 21వ అధ్యాయంలో మీకు ఒక లేఖన భాగం ఇస్తున్నాను, దయచేసి తర్వాత చూడండి మీరు. 21వ అధ్యాయము లూకా సువార్త
25 నుంచి 33వ వచనం వరకు మీరు చదవండి. అయితే 28వ వచనంలో ప్రభువారు ఏమన్నారు అనే విషయాన్ని దయచేసి మీరు చూడండి. నేను చదువుతాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనండి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఇవి జరగనారంభించినప్పుడు ఏం చేయండి అంట? మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ తలలు పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించుచున్నది అని అన్నాడు. కాబట్టి ఈ ఎప్పుడు వస్తున్నాడు ఆయన అని ప్రవచనాల్లోని ఈ సూచనలన్నీ ఆరంభమైనప్పుడు మనల్ని ఒక హెచ్చరిక చేశాడు. మీ తలలు పైకెత్తుకోండి, ధైర్యం తెచ్చుకోండి, మీ తలలు పైకెత్తుకోండి అని అన్నాడు. ఎందుకు అంటే ఏమంది? మీ విడుదల సమయం. ఆ మాట ఒకటి జ్ఞాపం చేసి కింద తలంపు వెళ్తాను. విడుదల సమీపించుతున్నది. అందుకనే ప్రభు ఈ అధ్యాయంలో ఈ సువార్తికులు రాసిన ఈ 3 సువార్తికులు ముందు మత్తయి, మార్కు, లూకా కొన్ని సూచనలు ప్రభు చెప్పినవి రాశారు. ఇవి జరగనారంభించినప్పుడు, ఈ సూచనలు జరగనారంభించినప్పుడు ధైర్యం తెచ్చుకోండి, మీ తల పైకెత్తుకోండి అని ప్రభు చెప్పడం మనం చూస్తే, దేనికి అంటే మీ విడుదల. అంటే ఏంటి ఈ విడుదల అనేది? ఇంగ్లీష్ బైబిల్లో ఈ విడుదల అనే దానికి ఒక పదం వాడాడు అనుకుంటే, ఏం పదం వాడాడు ఇంగ్లీష్ బైబిల్లో? రిడమ్షన్. అది చక్కని మాట. కొన్నిసార్లు విడుదల అంటే విమోచనం అని మనం అర్థం చేసుకోవడం మంచిది. కాబట్టి రిడమ్షన్, యువర్ రిడమ్షన్. పౌలు అపోస్తలులు కూడా రోమీలకు రాస్తూ ఇందాక నేను మీకు జ్ఞాపం చేశాను, 13వ అధ్యాయము 11వ వచనంలో యువర్ రిడమ్షన్ డ్రాయత్ నై, అంటే మీ రక్షణ, మీ విమోచనం సమీపించింది. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపమైన అన్నాడు. ఇదే పౌలు అపోస్తలులు ఈ రోమా పత్రికనే వ్రాస్తూ 8వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసా? 20వ వచనంలో దేవుని పిల్లలు, కుమారులందరూ సృష్టి యావత్తును గురించి మాట్లాడుతూ మన దేహం యొక్క విమోచన కొరకై మనం కనిపెట్టుకొని, వీఆర్ జస్ట్ వెయిటింగ్, లుకింగ్ అప్ ఫర్ ది రిడమ్షన్ ఆఫ్ అవర్ బాడీస్. మన దేహం యొక్క విమోచనం కొరకై కనిపెట్టుకున్నా అని అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ నిశ్చయముగా 7 సంవత్సరాల ముందు సంఘానికి విమోచన, ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత అది విమోచనమే. మనము ఆ ప్రాయశ్చిత్త పండుగ లేక 7వ పండుగ, పరశాల పండుగ ధ్యానం చేసేటప్పుడు జ్ఞాపం చేసుకున్నాం. ఆ రోజున ఇశ్రాయేలీలు మాత్రమే కాదండి రక్షణ పొందేది. ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, ఆ దినాన అన్ని జనాంగంలో అనేకులు రక్షణలోకి రాబోతున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం, లెక్కింపజాలని గొప్ప సమూహం ఖర్జూరం మట్టలు చేతపట్టుకొని గొర్రెపిల్లకు స్తోత్రం చెబుతూ, మా రక్షణకై దేవునికి నీ గొర్రెపిల్లకు స్తోత్రం అంటున్నారు. లెక్కింపజాలని గొప్ప సమూహం అంటే ఒక రీతిగా చెబితే ఆ 7 సంవత్సరాలలో రక్షణ పొందిన వారు ఈరోజు రక్షణ పొందిన వారితో పోల్చితే శిలువ నుంచి నేటి వరకు ఆ 7 సంవత్సరాల కాలంలోనే రక్షణ పొందిన వారు ఇంతకంటే ఎక్కువ ఉన్నారా అనిపిస్తుంది. అవును, కావచ్చు, అవును అనే చెప్తాను నేను.
అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ది గ్రేటెస్ట్ డే ఆఫ్ హార్వెస్ట్, డే ఆఫ్ గ్లీనింగ్. విస్తారమైన పంట సమకూర్చబడబోతుంది అని దేవునికి స్తోత్రం. కనుక ఆ దినం మనందరి విమోచనం అనేది మనం చూస్తాం. ఇప్పుడు చివరి తలంపుకు మనం వెళ్దాం. ఈ చివరి తలంపుకు మనం వెళ్ళినప్పుడు ఏమిటి సూచన? ఏమిటి సూచన అంటే 5వ తలంపులో ఒక మాట చెప్పుకున్నాం, ది మోస్ట్ సిగ్నిఫికెంట్ సైన్ ఆఫ్ ది లార్డ్. ఇప్పుడు 5వ తలంపుకు మనం వచ్చాం. ఏమిటి 5వ తలంపులో? వాట్ ఈస్ గోయింగ్ టు బి ది మోస్ట్ సిగ్నిఫికెంట్ సైన్ ఆఫ్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడను గురించి నా ప్రవచనాల్లో, లేఖనాలలో చాలా గుర్తింపు తగిన సూచన ఏమిటి అనేది ప్రభుచితమైతే కొన్ని సూచనలు మనం చూస్తూ పోతాం. అయితే ఈ ఉదయకాలం, ఈ సాయంకాలం ముందు నేను జస్ట్ జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. అయితే ఈ సూచనలతో కూడా మనం ఆ ఇశ్రాయేలీల పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా మనం తలంచాల్సిన సమయం అవసరం, తలంచాల్సిన అవసరత ఉంది. కాబట్టి ఏంటి ఆ మోస్ట్ సిగ్నిఫికెంట్ అనేది మీకు అందరికీ చాలామందికి తెలుసు అనుకుంటాను, వాక్యోపదేశకులకైనా. ఏంటి అది అంటే అంజూరపు చెట్టు చిగురించుట, ది బుడ్డింగ్ ఆఫ్ ది ఫిగ్ ట్రీ. అంజూరపు చెట్టు చిగురించుట. కాబట్టి ఎప్పుడైతే అంజూరపు చెట్టు చిగురిస్తుందో ప్రభు చెప్పాడు. ఆ సూచనలో మనం గమనిస్తాం విషయాన్ని. అందుకనే మనం గమనిస్తే ఈ అంజూరపు చెట్టు ఏమిటి, ఎవరు అనే విషయానికి మనం వస్తే కనుక రండి దయచేసి హోషేయ గ్రంథం 9వ అధ్యాయం. 9వ అధ్యాయం. ఈ మధ్య కాలంలో కూడా ఎప్పుడో ఈ వచ్చిన ఒకటి జ్ఞాపం చేసుకున్నాము, గుర్తులేదు, బైబిల్ స్టడీస్లోనూ అనుకుంటాను. దాదాపుగా 9వ అధ్యాయం 10వ వచనం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. కాబట్టి ఇశ్రాయేలీలు నాకు ఎలాగ దొరికారు అంటే ద్రాక్ష పండ్లు దొరికినట్లుగా, అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలం దొరికినట్లు. చిగురు పెట్టు కాలం, అంజూరపు పండు. ఇక్కడ ద్రాక్ష పండ్లు, అంజూరపు పండ్లు వాడాడు. బైబిల్లో ఇశ్రాయేలు వారికి సాదృశ్యంగా కొన్ని చెట్లున్నాయి. విశేషంగా 3 చెట్లు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ద్రాక్ష చెట్టు, రెండవది అంజూరపు చెట్టు, మూడవది ఒలీవ చెట్టు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనానికి వెళితే అక్కడ ఆ చెట్టును గురించి మనం చూస్తాం. ఈ చెట్లు, వాటి ఫలములు ఇశ్రాయేలీలకు సూచన అనేది మనది. అయితే అంజూరపు చెట్టు అనగానే మీకు క్రొత్త నిబంధనలో జ్ఞాపకం వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకలి కొని ఉన్నప్పుడు దూరమున ఆకులు గల అంజూరపు చెట్టు ఒకటి కనబడితే ఆహారం కొరకై ఏమైనా దొరుకునేమోనని యేసయ్య ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అయితే అంజూరపు చెట్టు ఆకులే కానీ ఏమి లేవంటండి చెప్పండి, ఫలములు లేవు అని మనకు మత్తయి సువార్తలో చూస్తాం, లూకా సువార్తలో కూడా మనం చూస్తాం, మార్కులో కూడా మనం చూస్తాం. అప్పుడు యేసుప్రభువు వారు అంజూరపు చెట్టును ఏం చేశాడో మనకు తెలుసు. దాన్ని ఆయన శపించాడు.
ఇక మీదట నీవు నీ ఫలములు ఇవ్వకుందువుగాక అని అన్నాడు. ఏమిటిది అని అంటే, ఇశ్రాయేలీయులు వారు శపించబడ్డారు. నేను ఒక సందర్భం జ్ఞాపం చేస్తున్నాను, మీరు గుర్తుంచుకోవాలి. ఏమిటి అని అంటే, ప్రభువు వారిని శపించడం కాదు, ఇది లోకానికే వారు తలగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ జనం. అయితే వారిని ఆయన శపించడం కాదు, వారే తమ్మును తాము శపించుకున్నారు. ఎక్కడో మీకు గుర్తొస్తుందా? ఆయన నేనే చెబుతున్నాను, ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి, ఆయన రక్తం మా మీదికి మా పిల్లల మీదికి వచ్చునుగాక అన్నారు. అప్పుడే కాదు, ఇంక వెనక కూడా. ఇక వెనక వెళితే ఆ శాపము దేవుని తీర్పులు వారి మీదికి ఎందుకు వచ్చినాయి? యోవేలు గ్రంథం రండి దయచేసి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు హోషేయ తర్వాత యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. పైన ద్రాక్షారసమును గురించి మాట్లాడుతూ వచ్చాడు, తర్వాత వారి పంటల గురించి మాట్లాడుతూ వచ్చాడు. 7వ వచనంలో ఆ ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్ల గురించి మాట్లాడుతూ వచ్చాడు. 6వ వచనం, లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. విన్నారా? 7వ వచనం, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. ఈ 2 వచనాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏంటివి దేశం మీదకి వచ్చినాయి? వాటి పళ్ళు సింహపు కోరల వంటి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. పైన మనం గమనించినట్లయితే 4వ వచనంలో గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు ఇవన్నీ మనం చూస్తాం, చీడ పురుగులు. అయితే ఇవన్నీ ఏంటో కాదు. 6వ వచనంలో అవన్నీ ఏంటి అని అంటే, లెక్కలేని బలమైన జనాంగము, సమూహములు. కాబట్టి పురుగులు అంటే కేవలం పురుగులే అనుకోకండి. అవును, అవి కావచ్చు. భౌతికంగా వాటి తోటలన్నింటినీ పాడు చేసిన పురుగులు, మిడతలు. అయితే ఇది స్పిరిచువల్గా, ఆత్మీయంగా మనం తీసుకున్నప్పుడు అవన్నీ ఆ పసరు, గొంగలి, చీడ పురుగులు ఏంటివి, మిడతలు అంటే 6వ వచనంలో జవాబు చూస్తాం, లెక్కలేని బలమైన జనాంగం వారు. ఎవరు వారు అనేది మనం భవిష్యత్తులో చూడబోతాం. వారు దేవుడు ఇశ్రాయేలీయులను చెదరగొట్టేందుకు కొరకై వాడిన సాధనాలు. దేవుడు వాడాడు కల్దీలను, దేవుడు వాడాడు అశ్షూరీయులను, దేవుడు వాడాడు ఆ రకాల జనాంగములను, అన్యులను వారి మీద పంపించాడు. వారు ఏం చేశారో చూస్తాం ప్రవచితమైతే. వాటిని గురించి మనం ఈ ధ్యానంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు. కాబట్టి ద్రాక్ష చెట్లు పాడైనాయి, అంజూరపు చెట్లు పాడైనాయి అంటే వారి భౌతికంగా ఆ ద్రాక్ష తోటలో అంజూరపు తోటలని కాదు, వీరే ఆ అంజూరపు, వీరే ఆ ద్రాక్ష ఫలాలు. యెషయా 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలు యూదా వంశం యెహోవా ద్రాక్షావనం, దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోట, దేవునికి ఇష్టమైన వనం అని చూస్తాం యెషయా 5:7లో. అయితే అవన్నీ ఇప్పుడు ఏమైనాయో మనకు తెలుసు, అవన్నీ పాడైనాయి. కాబట్టి వాటికి ఆకులే కానీ ఫలాలు లేవు. వారి అవిధేయత, వారి పాపం, వారి తిరుగుబాటును బట్టి అది మనం ఆకులే కానీ ఫలాలు లేవని చెప్పిన సందర్భాలు సువార్తలో నేను చెప్పాను. కుమారు సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో కూడా మాట మంచి 3 సువార్తలు ఆ విషయానికి వచ్చి రాశారు. కాబట్టి అవి శపించబడినాయి. తర్వాత లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం 6-7 వచనాల్లో, అక్కడ ఒక మనుషుని యొక్క ద్రాక్ష తోటలో
ఒక అంజూరపు చెట్టు ఒకటి ఉండేను. ఒక ఉపమానాన్ని మనం చూస్తాం ఆ 13వ అధ్యాయం మార్కు సువార్త 6-7 వచనాలలో. ఆ ఉపమానం ఎవరిని కూర్చో కాదు, ఆ ద్రాక్ష తోట, ఇందాక నేను చెప్పినట్టు యెషయా 5:7లో ఇశ్రాయేలే, యూదా వంశమే. తర్వాత ఆ అంజూరపు చెట్టు ఎవరో కాదు, ఇశ్రాయేలు యూదా వంశమే. అక్కడ ఒక మాట అన్నాడు, ఏమని? దీనిని నరికివేయి, ఇంకెన్నాళ్ళు దీనిని నరికివేయి. నేను ఇక్కడే ఆపుతున్నాను. ఇది ఈనాడు ఈ ఇశ్రాయేలీయుల అనుభవం, పరిస్థితి. ఈరోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ఇశ్రాయేలీయుల పరిస్థితి. ఈ అంజూరపు చెట్టు యొక్క పరిస్థితి ఇది, ఈ ద్రాక్ష చెట్టు యొక్క పరిస్థితి ఇది. కనుక అంతవరకు నేను ఆపుతున్నాను. ఇది అయితే ఈ అంజూరపు చెట్టు చిగురించాలి. బడ్డింగ్ ఆఫ్ దిస్ ఫిగ్ ట్రీ అనే విషయం, ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ సైన్ వెన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్. యేసుప్రభు వారు ఎప్పుడు రాబోతున్నాడు అనే విషయాన్ని గుర్చిన గుర్తుంచుకోదగినది ప్రాముఖ్యమైనటువంటి ఒక సూచన చిగురించు అంజూరపు చెట్టు అని. కనుక ఈ తలంపులు మన మనసులో ఉంచుకుందాం, ఆలోచించేద్దాం. అయితే ఈ అంజూరపు చెట్టు చిగురించిన గురించి మనం చూడబోతాం. అయితే అది చూడబోకముందు వీళ్ళ చరిత్రను మనం ఇంకా చూడడం చాలా అవసరమే. కాబట్టి ప్రభు చిత్తమైతే ఈ చరిత్రను మనం ఇంకా పూర్తిగా చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ తలంపులు మనకు దీవించుగాక. వీటిని గురించి మీరు తలస్తూ ఉండండి వారమంతా. మళ్ళీ వచ్చే గురువారానికి వచ్చేటప్పటికి ఈ చదివిన ధ్యానం చేసిన లేఖన వాక్యాలు కూడా మీరు చదవండి. కనీసం ఒక్కసారైనా 2 సార్లైనా చదవండి. ఎక్కువసార్లు చదివితే ఇంకా మంచిదే. ఆ తర్వాత నెక్స్ట్ స్టడీ మనకు ఇంకా తేటగా అర్థం కావడానికి ఇది ఒక ప్రిపరేషన్ అన్నమాట. ప్రార్థన చేసుకుందాం.